ఇటు బెంగళూరులో ఒక ప్రియుడు మర్డర్ కేసులో సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి. తనను వదిలేస్తాడేమోనన్న అనుమానంతోనే ప్రియురాలు ఆ కిరణ్ అనే ప్రియుడిని దారుణంగా చంపేసింది. ఎవరు లేని సమయంలో ఇంటికి పిలిచి కిరణ్పై కిరోసిన్ పోసి నిప్పంటించింది ప్రేరణ. ఇటు వెస్టర్న్ స్టైల్లో ప్రపోజ్ చేస్తానంటూ కిరణ్ కళ్ళకు గంతలు కట్టింది. కాళ్లను తాళ్లతో కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఘటన మొత్తాన్ని ఫోన్లో రికార్డ్ చేసింది ఆ నిందితురాలు. ఏడాదిగా 1 సంవత్సరం పాటు వీరిద్దరికి ఒక రిలేషన్షిప్ ఉంది. కిరణ్ అలాగే ప్రేరణ వీరిద్దరు కూడా ఒక టెలికాం స్టోర్లోనే పనిచేస్తూ వచ్చారు. కిరణ్ ప్రేరణ ఇద్దరు 1 సంవత్సరం పాటు రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఈ మధ్య కాలంలో కిరణ్ ప్రేరణని కొంత దూరం పెడుతున్నాడనే అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడిందంట. మొదట కిరణ్ బలవన్ మరణానికి పాల్పడినట్టు, తరువాత ఇటు పోలీసులు నమ్మించే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇటు తాను వాష్రూమ్లో ఉండగా పెద్ద సౌండ్ వచ్చిందని బయటకు వెళ్ళి చూస్తే కిరణ్ మంటల్లో కాలిపోతున్నాడని చెప్పుకొచ్చింది ప్రేరణ. మొత్తానికి పొంతన లేని సమాధానాలు ఇస్తుంది అన్న అనుమానంతోనే ఈ కేసుని పోలీసులు ఛేదించారు. అదుపులోకి తీసుకొని ఇటు ప్రేరణని విచారించిన తర్వాత అస్సలు విషయాలు బయటపడాయి. ఇటు బెంగళూరులో క్రైమ్ వైలెన్స్ ఈ సమాజంలో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒక యంగ్ ఉమెన్ అని చెప్పాలి, అందులోనూ తను ప్రేమించిన అమ్మాయే, కానీ ఇంత దారుణానికి పాల్పడుతుందని అస్సలు ఊహించలేదు. అతని పెళ్లి చేసుకుందాం, జీవితాంతం అతనితోనే ఉందాం అనుకొని 1 సంవత్సరం పాటు ఒక రిలేషన్షిప్లో ఉంది. కానీ తర్వాత ఒకరోజు ఆ బాయ్ ఫ్రెండ్ తన ఇంటికి పిలిచింది. ఎప్పుడైతే ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటికి పిలిచింది, తనకి మత్తు మందులు ఇచ్చి తనకి మద్యం తాగిపించి మొత్తానికైతే మత్తులోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దాని తర్వాత తన కాళ్ళు చేతులు అన్నీ కట్టిపడేసి కెరసిన్ ఆయిల్ పోసి మరీ మంటలు అంటించింది. ఈ ఇన్సిడెంట్ ఐటీ క్యాపిటల్ అయిన బెంగళూరులోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. కళ్ళకు గంతలు కట్టింది, అలాగే తన కాళ్ళు చేతులను కూడా తాళ్లతో కట్టేసింది, ఒక చైర్కి కట్టేసి ఇదంతా ఇలాంటి ఒక దారుణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఆ యంగ్ ఉమెన్ చాలా క్లియర్గా ఆడదాని కోపానికి అసలు అద్దు లేవు అని చెప్పవచ్చు ఒక రకంగా. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత తను ఇంటికి పిలిచి మరి ఇంత దారుణంగా ఎలా పాల్పడింది, ఇలాంటి ఒక ఘోరానికి ఎలా పాల్పడింది అంటూ ఇటు చాలామంది ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఒక వెస్టర్న్ స్టైల్లో ప్రపోజ్ చేస్తారని ఒక చైర్కి కాళ్ళు చేతులు మొత్తం కట్టేసి తన కళ్ళకు గంతలు కట్టి తన మీద కెరసిన్ ఆయిల్ పోసి మరి మంటంటిచ్చి తను చనిపోయేదాకా చూసి అదంతా ఫోన్లో రికార్డ్ చేసుకుంది. ఫోన్లో రికార్డ్ చేసి పోలీసులకు మాత్రం నేను బాత్రూంలో స్నానం చేస్తుండే, ఫ్రెష్ అవుతుండే, ఆ సమయంలో ఒక్కసారిగా అరుపులు వినిపిస్తే బయటికి వచ్చానంటూ, దాని తర్వాత వచ్చి చూస్తే కిరణ్ మంటల్లో ఉన్నాడు, కిరణ్ మంటల్లో కాలిపోతున్నాడు అంటూ ఇటు ప్రేరణ 27 సంవత్సరాలు తను ఒక టెలికాం స్టోర్ రాజాజీ నగర్లోని ఒక టెలికాం స్టోర్లో పనిచేస్తుంది. ఇటు కిరణ్తో 1 ఇయర్లో రిలేషన్షిప్లో ఉన్నా కానీ మరి కిరణ్కి వేరే అమ్మాయితోని ఒక అఫైర్ ఉందనుకుంది. కొంత దూరం పెడుతున్నాడు బాయ్ ఫ్రెండ్, ఈ మధ్యకాలంలో పట్టించుకోవట్లేదన్న అనుమానమే, ఇంకా దానికి ఎలాంటి రుజువు ఎవిడెన్సెస్ ఏమీ లేకుండానే ప్రేరణ తన తల్లిది అలాగే తన అన్న వీరిద్దరితో పాటు బెంగళూరులోని అంజనాపుర అనే ఒక ఏరియాలో ఉంటుంది. ఆ మంగళవారం రోజు కిరణ్ని అక్కడికి పిలిచి బాయ్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత కళ్ళకు గంతలు కట్టి తనకి కాళ్ళు చేతులు కట్టేసి ఒక చైర్లో కూర్చోబెట్టింది. ఇదంతా ఒక వీడియోలో చిత్రీకరించింది. మరి ఆ వీడియోకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రస్తుతానికి పోలీసుల చేతిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు డిప్యూటీ కమిషనర్ డిఎల్ నగేష్ ప్రేరణ మొదటగా ఇటు పోలీసులతో మాట్లాడుతూ తను వాష్రూమ్లో ఉన్నప్పుడు పెద్ద శబ్దాలు విన్నాను, ఆ శబ్దాలు వినిన తర్వాత బయటకు వచ్చే ప్రయత్నం చేస్తానంటూ ఇటు ప్రేరణ చెప్పుకొచ్చింది. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఇలాంటి ప్రేరణని, ఈ ఘాతుకానికి పాల్పడ్డ ప్రేరణని ఏం చేస్తే, ఎలాంటి శిక్ష వేస్తే సరైన శిక్ష అని మీరు భావిస్తున్నారు? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.
KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU